ఆమ్రపాలిని ఏపీకి బదిలీ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందా? ఆమెను కావాలని ఏపీకి బదిలీ చేయించారా? ఈ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్తో కాంగ్రెస్ సర్కార్కి మైలేజ్ వస్తుందా? మూసీ ప్రక్షాళనతో ఆమె తీసుకున్న నిర్ణయాలు అందరికీ మేలు చేసేలా ఉన్నాయా? అసలు ఆమ్రపాలి బదిలీ వెనుకున్న రాజకీయ కుట్ర ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన ఐఏఎస్ల బదిలీలు, గుడ్ వర్క్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలి ఏపీ కేడర్ కావడంతో ఏపీకి బదిలీ. రాజకీయ ఒత్తిళ్లతోనే ఏపీకి బదిలీ చేశారన్న ఆరోపణలు. కాంగ్రెస్ కి మైలేజ్ తెచ్చిన ఆమ్రపాలి వర్క్ స్టైల్. తెలంగాణలో ఐఏఎస్లు ఏపీకి బదిలీ కావడం పెద్ద దుమారాన్ని లేపింది. ఇక కాటా ఆమ్రపాలి తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. విశాఖ జిల్లా సబ్ కలెక్టర్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి తనదైన అడ్మినిస్ట్రేషన్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. మిగిలిన ఐఏఎస్ అధికారులతో కంపేర్ చేస్తే వయసులో చాలా చిన్నది అయినప్పటికీ ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీంతో జిల్లాల పునర్విభజనలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా ఆమ్రపాలిని నియమించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆమె కేంద్ర సర్వీసులోకి ఢిల్లీకి వెళ్లిపోయారు. తెలంగాణలో అధికారం మారిన తర్వాత తెలంగాణలోకి మళ్లీ సడన్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆమ్రపాలి ట్రాక్ రికార్డు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో కీలకంగా ఉండే హెచ్ఎండిఏ అడిషనల్ కమిషనర్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మూసీ ప్రక్షాళన కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఆమ్రపాలికి ఇచ్చారు. తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆమ్రపాలి చేతిలో హైదరాబాద్ను పెట్టేశారు సీఎం రేవంత్. తనదైన శైలిలో ఆమ్రపాలి పనిచేస్తూ వెళ్తున్న టైంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమ్రపాలి ఏపీ కేడర్ అధికారిని కావడంతో వెంటనే ఆమెను ఏపీకి వెళ్లాలని సూచించింది. ఆమెనే కాదు, మరో 10 మంది ఏపీ కేడర్ అధికారులను కూడా ఏపీకి వెళ్లాలని సూచించింది. కానీ తెలంగాణలోనే ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు ఆ 11 మంది ఐఏఎస్లు. ఆమ్రపాలి క్యాట్కు వెళ్ళింది. అక్కడ కూడా రిలీఫ్ దక్కకపోవడంతో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. కానీ కేంద్రం క్యాట్ చెప్పిన విషయాన్ని హైకోర్టు కూడా చెప్పింది. దీంతో చేసేదేం లేక ఆమ్రపాలి ఏపీకి వెళ్ళిపోయింది. అయితే ఆమ్రపాలి విషయంలో ఇదంతా కావాలనే చేశారనే టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ సీట్లు వచ్చింది హైదరాబాద్లోనే. కానీ అదే హైదరాబాద్లో ఆమ్రపాలి వర్క్ స్టైల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మైలేజ్ ఇస్తుంది. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని స్లో డౌన్ చేయాలనే ఆమ్రపాలిని ఇక్కడి నుంచి పంపించేశారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పక్కన పెడితే వర్క్ విషయంలో మాత్రం ఆమ్రపాలి ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అలాంటి ఆఫీసర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం తెలంగాణకు నష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.